కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ లో కలెక్టర్లతో సీఎం మీట్ కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు పంపిణీపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద ఇవాళ సీఎం కలెక్టర్లతో చర్చించనున్నారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సెక్రటేరియట్ లో కలెక్టర్లతో సీఎం మీట్ కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు పంపిణీపై కలెక్టర్లతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద ఇవాళ సీఎం కలెక్టర్లతో భేటీ కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు అయితే ఈ నెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్న, కొత్తగా అమలు చేయబోతున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వీటికి సంబంధించి ప్రజలకు తీసుకెళ్లే విధంగా కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా అమలు తీరుపై కావచ్చు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, స్పెషల్ సెక్రటరీలు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్య కార్యదర్శులు, అదేవిధంగా ప్రత్యేక కార్యదర్శులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసాపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ, ఏవైతే సబ్ కమిటీలో మంత్రులు ఉన్నారో, సబ్ కమిటీ మల్లు భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్నటువంటి యొక్క మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరు కాబోతా ఉన్నారు. ఈ సబ్ కమిటీలో ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి పాల్గొనబోతా ఉన్నారు. వీరితో పాటు ఇప్పటికే రేషన్ కార్డులపై ఒకటి కమిటీ వేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇప్పటికే చీఫ్ సెక్రటరీ అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులందరికీ సమావేశం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇప్పటికే భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే గతంలో ఉన్నటువంటి రైతు బంధును ఈసారి పెంచి రైతు భరోసాగా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. 12,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో దాని విధి విధానాలపై, అదేవిధంగా దాని యొక్క అమలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కలెక్టర్లతో సమావేశం కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో 95% సర్వే కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ లో పూర్తయిందని చెప్పి ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కలెక్టర్లతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో వారికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు సూచించింది. దీనికి మరోసారి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే సచివాలయంలో ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పటికే గతంలో కలెక్టర్లకు పలు సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. హాస్టల్ ఘటన, ముఖ్యంగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ఈ రోజు ఒక సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మనకి. ఎందుకంటే
ఫుడ్ పాయిజన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా కూడా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం గతంలోనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు వెళ్లి ఆయా ఎక్కడైతే ఆ విద్యాలయాలు ఉంటాయో, హాస్టల్స్ ఉంటాయో అక్కడ నిద్రలు కూడా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, స్వయంగా కలెక్టర్లు వెళ్ళాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పడం జరిగింది. సో అది ఎంత మేరకు సో ఇప్పటికీ జరుగుతా ఉంది, సో ఎంతమంది కలెక్టర్లు ఆ ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళారు, సో అనేది కూడా ఈ రోజు యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శివాని. థ్యాంక్ యూ రాజు.